అప్పిచ్చినోడు బాగా కొడితే పుచ్చుకున్నాడు సాగు కోరినంట. ఇయ్యాల రేపు లోకం గట్ల ఉంది. కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే మంచితనం కూడా ఇంకా మిగిలి ఉందిలే అనిపిస్తుంది. ముచ్చటేదో తెలుసా, సౌదీ అరేబియాలో తెలంగాణకు చెందిన లచ్చన్న, కేరళకు చెందిన మొహమ్మద్ ఇస్మాయిల్ అయితే మంచి ఫ్రెండ్షిప్స్ అంట. ఇక ఆ ఫ్రెండ్షిప్లో గీలైతే లచ్చన్న అయితే మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్కి 3,000 రూపాయలు ఇచ్చిందంట. ఇక సౌదీకి మళ్ళీ వచ్చి ఇస్తా ఇండియాకి పోయించిన తర్వాత ఇక ఇండియాకి పోయించిన తర్వాత సౌదీలో మళ్ళీ అడ్రస్ దేవులాడితే గింత కూడా దొరకలేదంటే అడ్రస్ తారుమారు అయిపోయిందంట. ఇక బాదరా బండిలు మొత్తం తీరిపోయిన తర్వాత లచ్చన్న దగ్గర 3,000 రూపాయలు తీసుకున్నా కదా తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఇక లచ్చనకు పైసలు ఇవ్వనీకి కరీంనగర్ జిల్లా ధర్మపురి విలేజ్ అని అప్పుడు చెప్పిండు కదా అడ్రస్ అని చెప్పేసి వెతుకుంటూ ఆయన ఊరికైతే వచ్చి పైసలు అయితే ఇచ్చిండు. నిజంగా సూపర్ కదా. మరి దీనిపైన మీ ఒపీనియన్ చెప్పుర్రి. ఎవరైనా సరే అప్పు మనకు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నారు అనుకోండి, గంతే నీతిగా తిరిగి ఇస్తే మస్తు సంతోషిస్తారు. ఇవాళ రేపు అప్పు ఇవ్వాలంటే మస్తు భయపడుతున్నారు లోకం. చిన్నగా ఉన్నప్పుడు మా నాయన అయితే మస్తు మందికి అప్పులు ఇచ్చిండు, అందరు ముంచిరు. ఇక ముంచిన వాళ్ళు ఏం బాగుపడతారేమో తెలియదు. కానీ ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నోనికి అయితే అన్యాయం చేయదు. అవునా కదా? కామెంట్లో రాయండి.